వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి జమిని సురేష్ గారికి, రాంబాబు గారికి, పూర్ణానంద గారికి, మురళీకృష్ణ గారికి, దామోదర్ గారికి, అదేవిధంగా ఓం గారికి, అదేవిధంగా నట్టి కుమార్ గారికి, ప్రెస్ వాళ్ళకి అందరూ కూడా కృతజ్ఞతలు. ఇలాంటి ఒక సినిమా కోసం అందరూ కూడా పోగైనాం. దీంట్లో ఈ సినిమాలో చాలా పాజిటివ్గా ఉండేటువంటి టైటిల్ ఉంది, దీర్ఘాయుష్మాన్ భవ అని. ఇది ఎక్కడ పడితే అక్కడ వాడరు, మంచి ఆశీస్సులు కలిగినటువంటి మంచి సౌండ్ ఇది. ఈ సినిమాని చాలా కష్టపడి తీశారు. అదేవిధంగా ఈ సినిమా సంబంధించినటువంటి పూర్ణానంద గారు కూడా మంచి దర్శకత్వం వహించారు. అదేవిధంగా మురళీకృష్ణ గారు కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా కూడా ప్రతి రూపాయిని ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. నట్టి కుమార్ గారు ఈ సినిమాని చేతిలోకి తీసుకుని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆయన ఆ సినిమాలో విషయం లేకపోతే ఆ దరిదాపులకు కూడా పాడు, ఒక్క రూపాయి దాంట్లో మిగలదని తెలిస్తే అసలు పాడు. అంటే ఈ సినిమాలో ఏదో విషయం లేకపోతే నట్టి కుమార్ గారు ఈ సినిమాని తీసుకోరు. ఈ లాజిక్ మనం పట్టుకోవాలా. ఆ తర్వాత దామోదర ప్రసాద్ గారు నిజంగా చెప్పాలంటే అలా మొదలైంది అని ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు రిలీజ్కి ముందులో ఎవరికి ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆ రోజుల్లో ఆ సినిమా చేసిన బీభత్సం కానీ, దాని ద్వారా కొత్తగా వచ్చిన దర్శకులు కానీ, దాని ద్వారా వచ్చిన ప్రొడ్యూసర్లు కానీ, దాని ద్వారా వచ్చినటువంటి ఆర్టిస్టులు కానీ చాలామంది వచ్చారు ఆ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని. అలాంటి అంటే ఏ సినిమాని మనం జడ్జి చేయలేం, ఏ సినిమాని మనం గెస్ చేయలేం. ఈ సినిమా హిట్టా పట్టా అని మనం ఎప్పటికీ చెప్పలేము అని క్రియేట్ చేసింది ఎవరైనా ఉన్నారంటే ఒక టాప్ 10లో దాంట్లో దామోదర ప్రసాద్ గారు ఉంటారు. అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది జూలై 11వ తారీఖు రిలీజ్ అవుతుంది. జూలై 11వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి అందరూ రావాలి. రెండు ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా చిన్న సినిమాకి కానీ పెద్ద సినిమాకి కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీంట్లో మంచి మంచి ఆర్టిస్టులు కూడా ఉన్నారు. గెటప్ శ్రీ గారు, రాంప్రసాద్ గారు, జమిని సురేష్ గారు, 30 ఇండస్ట్రీ పృథ్వీ గారు. అదేవిధంగా చూసాం మనం ప్రోమో చాలా మంచిగా ఉంది. ప్రోమో కూడా అదేవిధంగా పిట్ షార్ట్స్ కానీ సీన్స్ కూడా ప్లే అయినాయి. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా మీ ప్రెస్ ద్వారా కానీ, అది సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, లేకపోతే ఏదైనా పేపర్ కానీ ఏదైనా కూడా మీ ద్వారా ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా జూలై 11వ తారీఖు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి మురళీకృష్ణ గారికి పెట్టిన డబ్బులు ఏం ఆదాయం రావాలని నేను కోరుకోవట్లే, ముందు పెట్టిన డబ్బులు వచ్చేసాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కిరా కార్పిని. థ్యాంక్ యూ సో మచ్.